బాధ్యత, నైతిక బాధ్యత ఉంది. ఆ క్రమంలోనే రాజేంద్ర గారు మాట్లాడారు. తప్పకుండా స్వాగతించాల్సిన విషయం అది. అంటే ఇప్పుడు మల్లన్న గారు వాస్తవానికి బీజేపీకి ఒక విధానం ఉంది, కాళేశ్వరం ఇష్యూలో కాంగ్రెస్కి ఒక విధానం ఉంది. బీఆర్ఎస్ మాత్రం మొదటి నుంచి చెప్తుంది కాళేశ్వరం అనేది తెలంగాణకి ఒక శ్రీరామ రక్ష. సో మేడిగడ్డ నుంచి ఎత్తి మల్లన్న సాగర్ వరకు, అదే క్రమంలో మల్లన్న సాగర్ నుంచి కూడా మరి శ్రీరామ్ సాగర్ కూడా నింపొచ్చు. ఒక గోదావరి నీటిని ఒడిచిపట్టడానికి మరి 94,000 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందని, అదే క్రమంలో బీజేపీ మాత్రం ఒక స్టాండ్ తీసుకుంది. మొదటి నుంచి కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి సిబిఐతోనని మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. సో దీంట్లో 3 పార్టీలు 3 వాదనలు చెప్తున్న నేపథ్యంలో తెలంగాణలో మరి వాస్తవానికి ఇప్పుడు కరువు పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు రైతులు. ఎక్కడ చూసినా కరువు. విత్తనాలు వేస్తే అవి మొలకెత్తే పరిస్థితి లేదు, పూర్తిగా ఎడారిగా మారుతున్న పరిస్థితి. వర్షాలేమో పూర్తి స్థాయిలో కురవట్లేదు. వర్షాకాలం స్టార్ట్ అయ్యి దాదాపు నెల రోజులు అయినప్పటికీ ఇంకా వర్షాలు పూర్తి స్థాయిలో పడట్లేదు. సో పరిష్కారం కాళేశ్వరము, కానీ ఆ కాళేశ్వరం నీటితోని కనుక ఆ ప్రాజెక్టులు నింపితే కూలిపోతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సో దీంట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ అంటే ఆయనకు ఒక 2001 నుంచి ఇప్పటి వరకు ఒక 25 ఏళ్లలో ఆయన చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యారు. అదే క్రమంలో 2 సార్లు తెలంగాణ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ పార్టీ స్టాండ్ను కాదని ఆయన మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, కేవలం ప్రజల కోసం మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఒకవేళ నిజంగా ఎటువంటి అభ్యంతరాలు ఉంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వంగా విధించవచ్చు, కావాల్సిన చర్యలు చేపట్టవచ్చు. మరి ఆ రోజు మౌనం ఎందుకు వహించారు? మేమే వాళ్ళ మిత్రపక్షం కాదే. ఈ రోజు రాజకీయాల కోసం ఏదో మాట్లాడటం కాదు, ఏటేమైందని చెప్పడం కాదు. ఆ రోజు ఇదే కేంద్ర ప్రతినిధి బృందం వచ్చి ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు, డిస్కవరీ ఛానల్లో 3 సంవత్సరాల్లో పూర్తయింది. ఇటువంటి పెద్ద ప్రాజెక్టుని ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా కట్టిన దేశంలో ఇది చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్. ఓకే కంటిన్యూ చెప్పండి. దేశంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ అని చెప్పేసి కీర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు రాజకీయాల కోసం మామూలుగా బీజేపీ అట్లన్నది ఇట్లన్నది ఏటీఎం అయింది అని అంటే ఓకే, లెట్ దెమ్ ఎంక్వైరీ. మేమేం కాదనట్లే. మీకు ఆ అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఎన్నికల కమిషన్, పీసీ కోర్స్ కమిషన్ వేసారు కాళేశ్వరం మీద. ఏం చేసిరు? కొండను తవ్వి ఎలకను పట్టారు. దాని మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దోషులు ఎవరిదే కంక్లూజన్ ఏం లేదు. మేం చెప్పటం కాదు ఈ విషయాన్ని. అక్బరుద్దీన్ ఓవైసీ గారు నిండు శాసనసభలో కాళేశ్వరం దాని మీద సిబిఐకి ఇయ్యాలనే ఒక లక్ష్యంతో ఉద్దేశంతో కమిషన్ మీద చర్చ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈ కమిషన్ మల్లన్న గారు ఒక నిమిషం